సరిచేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోనా 1:12. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నెమ్మళించునని అతడు వారితో చెప్పెను. తమ కుటుంబాలపైకి, తమ జీవితాలపైకి, సంఘాలపైకి వచ్చేటువంటి తుఫానులకు తామే కారణమని చాలామంది గ్రహించరు. నీవు ఇతరులకు ఎంత హానికరంగా ఉన్నావో తెలుసుకోకపోవడం చాలా విచారకరం. ఇక్కడ ఒక ప్రవక్త ఇతరులకు హాని కలిగిస్తూ ఉన్నాడు. అతడు దేవుని దగ్గర నుండి పారిపోతూ ఉన్నాడు. దేవునిని ఎరిగి ఆయన చిత్తంలో జీవించని వారు ఇతరులకు హాని కలిగిస్తారు. మనము దేవునిలో జన్మిస్తే మనకు ఇతరుల ఎడల బాధ్యత ఉంటుంది. నీవు దీనిని గుర్తించకపోతే ఇతరుల మీదకు నీవు తుఫాను రప్పిస్తావు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యోనా గారు వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు అతనిని తిరిగి లాగాడు. దేవుడు సౌలు గారికి కూడా ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తే అతడు దేవుని చిత్తంలో కొనసాగలేదు గనుక తన కుటుంబం పైకి తుఫాను తెచ్చి నాశనమైనట్లు చేశారు కదా. సమూయేలు గారితో తనకున్నటువంటి ధన్యకరమైనటువంటి సహవాసాన్ని సౌలు గారు తెంచివేశాడు. దేవుడు అభిషేకించిన తరువాత ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తే ఎంతో కీడును, పిచ్చితనాన్ని, చివరకు మరణాన్ని నీ కుటుంబంలో నీవు కలిగిస్తావు. సాతాను దేవుని బిడ్డలను కష్టాల్లో ముంచాలని ఎల్లప్పుడూ చూస్తాడు. దేవుని చిత్తానికి బయట ఉన్నవారు, అన్యులతో సహవాసం చేసేవారు ప్రమాద స్థితిలో ఉన్నారని మనకు తెలుస్తుంది. వారి ఇళ్ళు నరకంలా మారిపోతూ ఉన్నాయి. యోసేపు గారు తన జీవితమంతా దేవుని చిత్తంలోనే ఉన్నాడు. అతడు తనకు వచ్చినటువంటి శ్రమలలో ఆనందించాడు కూడా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. నీ హృదయము సంతోషాల్లో, కష్టాల్లో, లేమిలో, కలిమిలో కూడా తృప్తి కలిగి ఉంటే అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. యోసేపు గారు గోతిలో పడిపోయినప్పుడు, ఫరో ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు, అలాగే ఐగుప్తు సింహాసనం ఎక్కినప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునితోనే ఉన్నాడు. ఆయన చిత్తంలో ఉంటేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవుని చిత్తంలో ఉన్నవారు ఇతరుల పాపాలను యేసుక్రీస్తు వలె తమపై వేసుకుంటారు. ఇతరుల కష్టాలలో పాలిపంపులు పొందుకోవడం అనే దానిని ఆనందంగా భావిస్తారు. ఇలాంటి రాజమార్గంలో వెళ్ళేవారు దేవదూతల, ప్రధాన దూతల కాపుదల కలిగి ఉంటారు. పరలోకము వారిని ఆవరించి ఉంటుంది. మనకు కూడా అట్టి కృపాధన్యత దేవుడెల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఆమేన్.